అందరికీ నమస్కారం. 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, అలానే దివ్వెల మాధురి గారు అయితే 'బిగ్ బాస్'లో ఒకరికి అన్యాయం జరిగింది అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో రమ్య గారు అనమాట. సో ఒకసారి దాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దివ్వెల మాధురి గారు అంటే రమ్యకి అన్యాయం జరిగింది అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. ఏ విధంగా అంటారు? అంటే అలేఖ్య చిట్టి Yes, అవును, అలేఖ్య చిట్టి రమ్యను తర్వాత దివ్వెల మాధురి గారు వీళ్ళందరూ 5వ వారం ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇచ్చారు. ఆయన తర్వాత గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ కూడా. అయితే అలేఖ్య అసలు రావడమే ఆవిడ మీద విమర్శలు చాలా ఉన్నాయి కదా. ఎట్లాంటి విమర్శలు అంటే, గతంలో ఆయన పికిలు ఎక్కువ అమ్ముకుంటే ఏంటమ్మా ఎంత రేటు అని అడిగితే ఎప్పుడైనా పికిల్ ముఖం చూసావా, కొంటే కొనులు ఒక దుబ్బై అన్నట్టుగా మాట్లాడడం. తర్వాత ఇంత రేటు పెడుతున్నారు కదా, మీరు దీంతో పాటు మీరు కూడా వస్తారా అని ఒక ఔత్సాహికుడు ఎవడో కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడులేండి వాడు. అలా అడగడం, వెంటనే వాడికి నోటుకొచ్చిన బూతులు తిట్టడం. అంటే ఒక సామాన్యులు అంటే సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే నలుగురు చూస్తుంటారు, ప్రతిదీ ప్రైవసీ అనేది లేకుండా పోయింది. సో అది ఒకసారి బయటికి రావడం, ఏదో అప్సెట్ అయ్యి మాట్లాడి తిట్టేశానని చెప్పి కవర్ చేయడం పెద్ద ఇష్యూ అయింది. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వక ఒక 3 నెలల ముందు. అనుకోని విధంగానే అటువంటి అటువంటి హైలైట్ ఉండేవాళ్ళే బిగ్ బాస్కి కావాలి. అంటే ఆర్గ్యూ చేసుకుంటేనే ఒకడు నోరిచ్చుకొని పడిపోతేనే కదా ఖచ్చితంగా వాళ్ళు రేటింగ్ పెరుగుతుంది, మంచి యాడ్ ఇన్కమ్ వస్తుంది. సో అలేఖ్య చిట్టి పికిల్తో పాటు ఈ దివ్వెల మాధురి గారు కూడా ఎంటర్ అయ్యారు. దివ్వెల మాధురి గారు కూడా ప్రతిదీ కూడా మేడం కూర్చోండి అంటే, కూర్చుంటే కానీ చెప్పవా, అలా కాదు మేడం, మీరు ఇలా మాట్లాడితే మీరు అలా మాట్లాడితే నేనేం చేయగలను, మేము కూడా మాట్లాడుతుంది అని మాట్లాడు అంటే ఏమంటావు, ఏం చేస్తావు నన్ను ఇట్లా ప్రతిదీ ఆర్గ్యుమెంట్లో మాట్లాడటం. అక్కడ వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఈ దివ్వెల మాధురి గారికి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారికి వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరితే ఇంకెలా ఉంటుంది, ఇద్దరితో అదే బాపతో. సో ఈ నేపథ్యంలో ఆవిడ తర్వాత ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా ఆవిడ ఏం బాధపడినట్టు ఎక్కడ చూడలే. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాను, బిగ్ బాస్కి వచ్చాను. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఒక ముద్ర, ఒక ఇమేజ్, అంతే కదా. సో ఆ ఇమేజ్తో మరి కాస్త బిజినెస్లో ముందుకెళ్ళాలనుకున్నదో, ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుందో, మొత్తానికి చాలామంది అలాగే చేస్తారు. అంతవరకు వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ పెంచుకోవడానికి బిగ్ బాస్ వేదికని వాడుకుంటారు. దానికి సంబంధించి నా మిత్రుడు కూడా ఒకటి చెప్పాడు, కొంతమంది అప్పుడప్పుడే అప్కమింగ్గా వస్తున్న సోషల్ మీడియా వేదిక మీద ఇన్ఫ్లుయెన్స్గా వస్తున్న వాళ్ళు తిరిగి పైసలు ఇచ్చి కూడా బిగ్ బాస్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయంట కొంతమంది. నిన్నాను, మరి ఇది నేను విన్నాను, వాస్తవమో కాదో నాకు తెలియదు. అయితే ఆ విధంగా అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈవిడ నోరు వల్ల, లేకపోతే ఈవిడ ఫేమ్ అవడం వల్ల బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చింది. రావడమే ఇప్పుడు ఏదైతే కప్పు గెలుచుకున్న పడాల కళ్యాణ్కి కూడా వాడు ఉమెనైజర్లా ఉన్నాడు, వాడు మాట తీరంతా అలాగే ఉంది అన్నట్టుగా ఒక విమర్శించింది. మొన్న ఫైనల్ రోజు కూడా నాగార్జున గారు అదే అడిగారు, మీ తోటి కంటెస్టెంట్లు మీకు ఎవరైనా సారీ చెప్పాలనుకుంటున్నారా అంటే కళ్యాణ్ ఏమనంటే, సారీ చెప్పవలసిన లేదు, బట్ నా గురించి తప్పుగా అనుకున్నారు, అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది సార్ అన్న. ఎనీహౌ సారీ కళ్యాణ్ చెప్పి ఆమె ప్రేక్షకులు కూర్చున్న లేఖ్య రమ్య మోక్ష ఏదో పేరు వచ్చి సారీ చెప్పారు. సో అట్లాంటి అమ్మాయి ఇంకెట్లా పొందిగ్గా ఉండగలదు. బిగ్ బాస్ లోనే స్టార్ 5 ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక ఎపిసోడ్ లో గేమ్స్ పెడుతుంటారు కదా ఆటలు. ఆ ఆటల్లో భరణి గారిని ఈడ్చి పడేసింది ఆమె. ఎందుకంటే ఆమె సోషల్ మీడియా వీడియో కూడా చూస్తే మజిల్స్ పెద్ద జిమ్ బాడీలా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆవిడ రమ్య. దానితో ఇక్కడ బిగ్ బాస్ లో కూడా మంచి జిమ్ బాడీ అన్నట్టుగా చెప్పడము, గట్టిగా ఫైట్ చేసేలాగా ఉండడము, కొన సందర్భంలో భరణి గారిని కూడా పట్టుకొని లాగేయడము. అరే అమ్మాయి ఎంత బలం ఉందా, ఈ అమ్మాయి ఎంత గట్టిగా ఉందా అని కూడా అందరూ విమర్శలకు తావిచ్చేలా మాట్లాడడం, ఇవన్నీ జరిగాయి. సో అలాంటివి తప్పితే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి ఆ అమ్మాయి ఈమెంటే నేను కొద్దిగా ఏజు, ఆ అమ్మాయి యంగ్ కాబట్టి ఆ అమ్మాయి కొద్ది రోజులు ఉంటే బాగుండేది రమ్య అనేది ఈవిడ దివ్వెల మాధురి గారి యొక్క అభిప్రాయం. పైపిచ్చు దివ్వెల మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసే ఇంటర్వ్యూస్ అవి ఇస్తున్నారు. ఇద్దరు కలిసే ఏంటి అదేంటి ఇదేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో ఎలా ఉంటుందంటే ఎవరికి నచ్చింది వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్ ఒక టైంలో కొంచెం రాజకీయాలు ప్లే చేశాడు. అట్ లాస్ట్ మొదటి నుంచి తనూజ అందరితో కూడా చిన్న మాట అంటే ఫీల్ అయ్యేది, చిన్న మాట అంటే ఏడ్చేది. బట్ ఫైనల్గా మెల్లగా ఆమె మాట వినేలాగా చేసుకునే కెపాసిటీ ఉన్న ఉమెన్గా తయారైంది తనూజ. బట్ ఫైనల్గా ఎవరికి ఇచ్చారు?
ఇంతవరకు ఫిమేల్కి ఇవ్వలే. Yes, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ జరిగిన బిగ్ బాస్కే ఫిమేల్కి ఇచ్చారు, అవును. మిగతా అన్ని మేల్సే. మరి ఫిమేల్కి ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ లేదు ఇక్కడ ఓటింగ్ ఉంది, ఓటింగ్ బాగుంది అనుకుంటే డిమాండ్ పవన్ కన్నా ఇమాన్యుల్కి ఓటింగ్ బాగానే ఉంది కదా. మరి టాప్ 3లో డిమాండ్ ఉన్నాడు కానీ ఇమాన్యుల్ లేడుగా. Yes. అంతకుముందు సంవత్సరం తీసుకుంటే శివాజీ గారే టాప్ ఉన్నారు. శివాజీ గారు టాప్ 5లో ఉన్నారో లేదు నాకు తెలియదు, గుర్తులేదు. 7లోనో అందులోనో 7 అనుకుంటా. మరి అప్పుడు పల్లవి ప్రశాంత్కి ఇచ్చారుగా. ఇప్పుడు పోటాపోటీగా అమర్దీప్ వచ్చినా కూడా పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు. ఆ పల్లవి ప్రశాంత్ నాకేమీ తెలీదు, నేను రైతు బిడ్డను అంటూనే ఒక పాష్ లైఫ్, ఒక పాష్గా ఉండే వ్యక్తులతో కలిసి జీవించడం, ఇవన్నీ ఎలా తెలుసు వాడికి? Yes, sir. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తికి ఎలా తెలుస్తాయి? మరి అలాగే ఆయన అన్ని ఆడేశాడు అంటే చెప్పేవని అబద్ధాలా? రైతు బిడ్డను సానుభూతి చూపించుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారా బిగ్ బాస్లో? ఇప్పుడు కూడా మాజీ సైనికుడు అయితే అప్పుడే ఆయన వయసు చూస్తే నిండారా 30 ఏళ్ళు లేవు. మాజీ సైనికుడు ఎలా అవుతాడు అప్పుడు? అంటే మీరు మిలిటరీలో ఉండలేక వదగలేక వచ్చేసారా కదా? అంటే మీకు దేశభక్తి లేదా? ఎందుకు వెనక్కి వచ్చేసారు? ఏంటి ప్రాబ్లమా? ఇన్ని ఉంటాయి కదా. సో మరి అలాంటి వ్యక్తిని మీరు ఎలా ఎన్నుకున్నారు? చూసిన వాళ్ళందరూ కళ్యాణ్ బాగా ఆడుతున్నారు, ఆడలేదు, ఇంకా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారుగా. Yes, sir. అవును. సో ఇట్లాంటివన్నీ చూస్తే ఒక ఓటింగు ఎస్ఎంఎస్లే ప్రామాణికం అని చెప్పలేము. ఇప్పుడు సంజన ఉన్నారండి, సంజన టాప్ 5 వరకు ఉండే వ్యక్తేనా అండి చెప్పండి? Yes, sir. ఆమె కన్నా రీతు బాగానే ఆడింది కదా, ఆమె కన్నా ఇంకెవరు ముందు వెళ్ళిపోయారు, ఆవిడ బాగానే ఆడింది. అంటే డిజర్వ్ పర్సన్స్ లేని వాళ్ళని పెట్టారంటారా? అలా అని కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే రేటింగ్, వ్యూస్. ఎప్పుడైతే బిగ్ బాస్ 8 or 7 ఏది బాలీవుడ్లో హిందీ బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ గారు చేసే గెస్ట్ చేసేది, హోస్ట్ చేసేది, దానికి ఇద్దరు కంటెస్టెంట్ సీరియల్ ఆర్టిస్టు కొట్టుకునే వరకు వెళ్ళిపోయింది. అది ఒక్కసారిగా 30 మిలియన్లు ఎంతో చూసేసిందంట. సో ఇంక అప్పటి నుంచి బిగ్ బాస్ అంటే బనిజాయ్ టీం. ఆ బనిజాయ్ టీం కాన్సెప్ట్ ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా వాదిస్తారో వాళ్ళు ఉంచండి, వాళ్ళు ఉంటేనే రేటింగ్. సంజన గారు అన్నిటికీ మీరంతా మీ బతుకెంత అనేసి మళ్ళీ అది నా ఉద్దేశం అది కాదు సార్ సారీ సార్. నాగార్జున గారు సీరియస్ చెప్పారు, మీరు కావాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తారు, మీరు అన్నివన్నీ అనేస్తారు, మళ్ళీ సారీ సార్ నా ఉద్దేశం అది కాదు సార్ అనేస్తారు. ఎంతవరకు కరెక్ట్? ఆఖరికి ఇమాన్యులు మీ మమ్మీ అలా అంటుంది నువ్వేం ఖండించు అని కూడా అడిగితే ఆడు కూడా సీరియస్ అయ్యి చెప్పాడు, మీరు ప్రతిసారి నోరు జారేస్తున్నారు, మళ్ళీ ఏదో ఒకటి సారీ చెప్పేస్తున్నారు, కరెక్ట్ కాదు. మరి అలాంటి ఆవిడ ఎంతోమంది 3-4 సాక్రిఫైస్ చేస్తే కదా వచ్చింది ఆవిడ, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మరి అంటే ఆవిడ 5th ప్లేస్ వరకు ఎలా ఉండగలిగింది? సో కొంత డ్రామా, కొంత ఓటింగ్, కొంత డైరెక్షన్ పార్ట్ కదా. సో మేబీ అలాంటి సందర్భం వస్తే రమ్య కొంచెం దివ్యల మాధురి గారు అన్నట్టుగా ఇంకొక 2 వారాలు ఉండేదేమో ముందే వెళ్ళిపోకుండా. అలా అయితే నిఖిల్ కూడా ఉండాల్సిన వ్యక్తి, అప్పుడే ఎలా వెళ్ళిపోయాడు కదా. కాబట్టి బిగ్ బాస్ అలా పెడుతున్నాడు, మనం చూస్తున్నాం, దాని మీద మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, మనమే పిచ్చోళ్ళం. ఓకే సార్, థ్యాంక్ యూ.